సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. ఫేమస్ చాలా తొందరగా అయిపోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉన్న ప్రతి ఒక్కడికి ఒక 10,000 ఫాలోవర్స్ ఉన్నారంటే వాడు ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక సెలబ్రిటీను, ఫేమస్. అవును. వాడి 20 వీడియోలు 1 మినిట్ సెల్ఫ్గా తీసుకున్నా కూడా ఒక్కటి ట్రోల్ అయినా కూడా ఒకటి ట్రెండ్ అయినా సరే వాడు సెలబ్రిటీ అయిపోతాడు. నెక్స్ట్ డే మీడియాలో అన్నిట్లో కూర్చుంటాడు. ఇది ఇప్పుడు నవ్వే డేస్లో జరుగుతుంది. బట్ బిఫోర్ కోవిడ్ ఈ తమడా కానీ లేకపోతే సమ్ లైక్ కాల్ ఇన్ఫినిటమ్ ఇలాంటి ఎంతోమంది ఆర్టిస్టులకి చాలా వరకు లైఫ్ ఇచ్చింది. అవును. ఆర్టిస్టులు కాస్త కంటెంట్ రైటర్స్ కాస్త డైరెక్టర్స్ అయ్యారు, డైరెక్టర్స్ కాస్త యాక్టర్స్ అయ్యారు, ఆ యాక్టర్స్ కాస్త ఇప్పుడు హీరోస్ అయ్యి ఇండివిజువల్గా ఫిలిమ్స్లో బిగ్ సెలబ్రిటీస్ కూడా అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. మీరు కూడా ఫిలిం కూడా చేస్తారు చక్కగా కదా. సో యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా, ఒక యాక్టర్గా అంటే వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది? మీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది? యాక్చువల్లీ అసలు నేను యాక్టర్ అవుదామనే రాలేదు. ఫస్ట్ థింగ్ నేను ఎడిటర్ అవుదామని వచ్చా. నేను హైదరాబాద్ ఎడిటింగ్ కోర్స్ చేస్తున్నాను, ఎన్టీవీలో జాబ్ వచ్చింది నాకు. జాబ్ వచ్చే టైంలో మన కమిటీ రోల్ కొరియోగ్రాఫర్ జేడీ మాస్టర్ ఉన్నారు కదా, అతను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్. అతను డీలో చేస్తున్నాడు. నేను అప్పుడు అడిగా నేను ఏమన్నా చేస్తానంటే అతను హర్ష అన్నవరపు అనే అతన్ని పరిచయం చేస్తే అతను యాక్టర్ అవుతావని అతనే నాకు యాక్టింగ్ నేర్పించి ఫస్ట్ ఫన్ బకెట్ సిరీస్ లో పెట్టి నన్ను ఒక యాక్టర్ చేశాడు. దాని తర్వాత బంచిక్ బంటికి తమాడాకు వచ్చిన తర్వాత సాయి అనే డైరెక్టర్ని ఇచ్చారు మాకు, సాయి తేజ అని. అతను నన్ను ఫుల్ఫిల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మార్చాడు. నువ్వు ఓన్లీ కామెడీ అనే కాదు, నువ్వు ఏ క్యారెక్టర్ అన్నా చేయగలవు. నన్ను ట్రైన్ చేసుకుంటూ ఇప్పుడు మీ ముందు నాకు కూర్చున్నాను అనమాట. సో కంటెంట్ క్రియేటర్ గా అంటే కాన్సెప్ట్స్ రాసుకోవడం అనేది అంత ఈజీ కాదండి కదా. అవునండి, చాలా పెద్ద టాస్క్. నేను ప్రతి వారం ఎపిసోడ్ ఏం చేయాలని మా డైరెక్టర్ కి నాకు దగ్గరగా ఒక 4 to 5 hours డిస్కషన్ ఉంటుంది. రకరకాల ఐడియాస్ త్రో చేస్తూ ఉంటాం. ఏంటి వీడియో చేసిన తర్వాత వ్యూస్ వెళ్తుందా వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి, వాళ్ళు ఏం కనెక్ట్ అవ్వరు అనేది ఎవరైనా జడ్జ్ చేయలేం. మనం కంటెంట్ చేసేది ప్యూర్లీ ఫ్రెష్ కంటెంట్ లా చేసి రిలీజ్ చేసిన తర్వాత ఆడియన్స్ ఖచ్చితంగా కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. నా ఛానల్ వరకు వచ్చేసరికి ఏంటి, నాకు మా డైరెక్టరు, మా బంచిక్ బంటి టీము, అట్ ద సేమ్ టైం మా తమాడా సపోర్ట్ ఉండబట్టి నాకు కొంచెం ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఇప్పుడు నేను చేసేవన్నీ ఎక్స్టీరియర్ షూట్సే. లైక్ ప్రతిదీ మనం న్యాచురల్ లొకేషన్లో నేను షూట్ చేస్తూ ఉంటాను. దాన్ని సెట్ వేసుకుని దాన్ని షూట్ చేసేంత బడ్జెట్లు మనకి యూట్యూబ్లో ఉండవు. అండ్ సేమ్ టైం మా వాళ్ళు ఇచ్చినా కూడా నేను తీసుకోను. అందుకని నాకు మా టీము, మా డైరెక్టరు, మా ఆర్గనైజేషన్ సపోర్ట్ ఎక్కువ ఉంది. అందుకని నాకు కొంచెం మూవీస్ కూడా రిలాక్సేషన్ దొరికింది. అది ఇప్పుడు నాకు బేసికలీ చాలా ఆర్గనైజేషన్స్ తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఇన్ని వీడియోస్ ఇవ్వాలి, ఇలానే ఉండాలి, నువ్వు ఈ రూల్స్ పాటించాలని అంటారు. మా తమాడా నుంచి నాకు మా సిఇఓస్ కానీ మా హెడ్స్ నుంచి నాకు వచ్చింది ఏంటి, నువ్వు ఎలా అన్నా చెయ్యి, నీకు అనుకూలంగా అవైలబిలిటీ ఉన్నప్పుడు కంటెంట్ చెయ్యి అని చెప్పి నాకు ఆ ఫ్రీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు నేను ఈ మూవీస్ చేయగలుగుతున్నాను, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ హ్యాండిల్ చేయగలుగుతున్నాను. రెండు హ్యాండ్లింగ్ అనేది ఎవరి వల్ల కాదు. నిజంగా అండి, చాలా పెద్ద టాస్క్ అది. మీరు అన్నట్టు మార్నింగ్ లేస్తే కంటెంట్ ఏం చేయాలి, ఫ్రెష్ కంటెంట్ ఉండాలి, జనాలకి ఏది కనెక్ట్ అవుతుంది, అసలు ఆ వీడియో అయిన తర్వాత ఎడిటింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, థంబ్నెయిల్ టెక్స్ట్ ఎలా పెట్టాలి, అండ్ ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఎలా లాగ్ అవ్వకుండా షార్ట్ అండ్ స్వీట్గా ఎలా చేసుకోవాలి, ఇదంతా టెన్షన్ నాకు ఉండదు అనమాట. ఎందుకు అని అంటే ఎడిటింగ్కి ఆర్గనైజేషన్ తరపు నుంచి వాళ్ళే టేక్ కేర్ తీసుకుంటారు. అంటే నా ఛానల్కి ఒకరిని పెడతారు, ఒక హ్యాండ్ ఓవర్ లాగా వాళ్ళే ఫాలో చేసుకుంటారు. కంటెంట్ ఎలా రాస్తున్నాం ఏంటి అనేది మా డైరెక్టర్ దగ్గర నుంచి వాళ్ళే తీసుకుంటారు. కంటెంట్ బాగుందో లేదో నన్ను అడుగుతారు, బాగుంటే బాగుంది, ఇలా కరెక్షన్స్. అంటే నాకు మా ఆర్గనైజేషన్ నాకు టీంలో ఫామ్ చేసింది కాబట్టి నాకు అది పెద్ద టాస్క్ అనిపించలే. సొంతంగా చేసుకుని నేనే కంటెంట్ రాసుకోవటం, నేనే యాక్ట్ చేయటం, నేనే ఎడిటింగ్ చేసుకోవటం అయితే కనుక నాకు కొంచెం టెన్షన్ అయ్యేది, ఈజీ యాక్స్ అయి ఉండేది కాదు. అవును. సో యాజ్ ఒక ఎడిటర్గా వచ్చిన వ్యక్తి ఈ రోజు ఒక ఛానల్, ఒక సామ్రాజ్యాన్ని సృష్టించేశారు కదా. అవును. సో యాక్టర్ అవ్వాలి అని కూడా అనుకోలేదు, అలాంటిది ఒక మంచి యాక్టర్ అయ్యారు, జనాల్లో ఇంత ఫేమ్ ని సంపాదించుకున్నారు. సో ఎలా ఫేమ్ సంపాదించుకోలేదని నాకు ఫీల్. అయ్యయ్యో, ఏంటండి, ఒక వ్యక్తికి 8.5 lakh సబ్స్క్రైబర్స్ అనేది అంత ఈజీ థింగ్ కాదు. అవును, ఈజీ థింగ్ కాదు కానీ బట్ నా పర్స్పెక్టివ్ ప్రకారం 8.5 మంది 8.5 lakh పీపుల్ మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. నాకు అది ఇంకొంచెం నెక్స్ట్ స్టాండర్డ్కి వెళ్ళాలనేది
మిమ్మల్ని చూడడం మిలియన్స్ లో చూస్తున్నారు, బట్ అది కాదు గోల్ అనేది, ఇంకా రీచ్ అవ్వాలనేది నా టార్గెట్. ఇంకా ఉంది, అది ఉంది అని నేను అక్కడికి ఆగిపోతే కనుక నా లైఫ్ అక్కడికి ఆగిపోద్ది. నేను ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉంటేనే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కంటెంట్ నచ్చుకుంటూ ఉంటారు. లేదా ఎవరిదైనా సరే నాకు ఇది చాలు అని అనుకుని అక్కడ ఆపేస్తే ఇంకెక్కడితోనే ఉంటుంది. నాకు ఇప్పుడు నాకు 8.5 lakh ఉన్నా సరే నాకు అది సరిపోవట్లా, దాన్ని ఇంకా తీసుకెళ్ళాలి, నేను ఇంకా జనాల్లోకి వెళ్ళాలి, నేను ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి నా కాన్సెప్ట్. అందుకని రోజు ఏ కంటెంట్ చేయాలి, ఎలాంటి చేయాలి నా ఆలోచన ఎక్కువ ఉంటుంది నాకు. అండ్ ఎవరైనా సరే ఖచ్చితంగా మనం చేసేటప్పుడు, యాక్టింగ్ చేసేటప్పుడు, లేకపోతే అందరూ మనకి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వాలని ఉండదు. అవును కదా. బాడీ షేమింగ్ అలాంటిది అంటే ఒక ఫీమేల్కి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. యాజ్ ఏ బాయ్గా మీకు కూడా అలాంటి షేమింగ్ కానీ, లేకపోతే కలర్ గురించి కానీ ఇలా ఎవరైనా కమెంట్స్ చేయడం కానీ ఇలాంటి ఫేస్ చేశారు? నాకు అలాంటి కమెంట్స్ చాలా మంది చేశారు, నేను చూసి నవ్వుకుంటూ ఉంటా. ఎందుకు అనంటే ఈ రోజున నేను సినిమాల్లో చేయటానికి కానీ, నాకు బంసిక్ బంటి ఛానల్ ఇవ్వడానికి కానీ, నాకు నేను మిగతా ప్లాట్ఫామ్స్లో ఉండటానికి కానీ కేవలం కారణం నా బాడీ, నా కలరే. నా యాక్టింగ్తో పాటు ఈ 2 ప్లస్ అయినాయి, ఈ 2 కొత్తగా ఉన్నాయి కాబట్టే నాకు అవి వస్తున్నాయి. అంటే ఏ మనిషి అన్నా కష్టపడేది 5,000 నోట్లోకి వెళ్ళటం కోసమే. నేను ఈ 5,000 నోట్లోకి వెళ్ళటం కోసం నాకు ఇది సహకరించింది. ఇంకోటి, నేను ఈ బాడీతో నేను పరిగెడతాను, డ్యాన్స్ చేస్తాను, నేను జంపింగ్స్ చేస్తాను, ఏది నాకు ఈ బాడీ వాళ్ళు ఇబ్బంది అవ్వలేదు కదా. అలాంటప్పుడు వాళ్ళు బాడీ షేమింగ్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, నాకైతే నా బాడీ నాకు భయంకరమైన ప్లస్. భయంకరమైన ప్లస్. నన్ను చాలా మంది సన్నబడమన్నా కూడా, డాక్టర్స్ అయితే సన్నబడమన్నా కూడా నేను సన్నబడలా. బికాజ్ నేను హెల్దీగానే ఉన్నా. నేను హెల్దీగా లేకపోతే అప్పుడు నేను సన్నబడాలనుకుంటారు, కానీ హెల్దీగా ఉన్నప్పుడు సన్నబడి ఇంకేం ఉపయోగం అని నేనేం ఆలోచిస్తానంటే, ఐ మీన్ యూత్లో ఉన్నప్పుడే మనం ఏమన్నా చేయగలం, ఏమన్నా తినగలం. ఆబ్వియస్లీ కొంత వయసు వచ్చిన తర్వాత డైటింగ్ అంటారు, తినలేము. అందుకని నేను ఇప్పుడు ఏమున్నా సరే నాకు అనిపించింది నేను చేస్తాను, నాకు అనిపించింది నేను తినేస్తాను. ఏంట్రా ఈ కమెంట్ ఏంట్రా అని చూసి నవ్వుకునేది ఏంటి, అరే ఎంత ఎదవలు ఉన్నారా ఇంకా మన సొసైటీలో అని అనిపించే ఒక కమెంట్ ఏంటి? నేను కంటెంట్స్ చేస్తూ ఉంటాను. ఒకటి బ్యారర్ అండ్ లవ్ సిరీస్, వెబ్ సిరీస్ చేస్తే అది ప్యూర్లీ లవ్ ఓరియంటెడ్ ఉంటుంది అనమాట. దానికి ఏమైపోయింది, అది ఎక్స్పెక్టెడ్, అది కొత్తగా చేస్తున్నాం, కనెక్ట్ అవుతారో లేదా అన్న భయంతోనే చేసాం. బేసికల్లీ ఎవరైనా సరే కనెక్ట్ అవ్వకపోతే సిరీస్ మధ్యలో ఆపేయండి అని అంటారు. అది కనెక్ట్ అవ్వాలా, ఫస్ట్ వీడియో నుంచి వ్యూస్ తక్కువ వచ్చినా అయినా సరే మా ఫాల్గున్ సారు ఆఫ్ మాత్రం నువ్వు చెయ్యి, ఏదైనా సరే కంప్లీటేషన్ ఉండాలి మనకి, వ్యూస్ గురించి పట్టించుకోమాకని చెప్పి ఆయన అది కంప్లీట్ చేయించాడు. దాంతో ఒకళ్ళు కామెంట్ చేశారు, నీకెందుకురా లవ్ స్టోరీ, నీకు అవసరమా, ఏదో ఫుడ్ వీడియోలో లేకపోతే గాలిపే వీడియోలు చూసుకోవచ్చు కదా అనేది. జనరల్ కంటెంట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరు చెప్పలేరు. అంటే ఆ లవ్ స్టోరీలు ఎందుకురా అన్న వర్డ్ ఎందుకు వచ్చింది అంటే, నువ్వు నల్లగా లావుగా ఉన్నావు కదా, అంటే నల్లగా లావుకున్న వ్యక్తులకి కూడా ఒక ఎమోషన్, తర్వాత ఒక ప్రేమ, హ్యూమన్ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే అవతల పర్సన్ అనే మనిషి నేను నల్లగా లావుగా ఉన్నాను, నేను ఒక మనిషిని అని అతను గుర్తించలేకపోయాడు. అతని పొజిషన్ అలా ఉంది. ఇంకా మేబీ అతను హ్యూమన్ కాదేమో, హ్యూమన్ అయ్యే వాళ్ళు అయితే అలా ఆలోచించారు. నేనేం నమ్ముతానంటే మనకి ఏది రాసి పెట్టిందో అదే జరిగింది. ఆఫ్ కోర్స్ చాలా మంది లావుగా ఉంటారు, చాలా మంది పొట్టిగా ఉంటారు, చాలా మంది సన్నగా ఉంటారు. అలా అని వాళ్ళు ఏమంటారు, అలా అని వాళ్ళు ఏం సాధించలేరని కాదు. ఏమి ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు చాలా మంది, ఎంతమంది పెద్ద పెద్ద స్టార్స్ అయి ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అయి ఉన్నారు. కరెక్ట్. చాలా మంది ఏమంటారు, ఈ మన జనరేషన్ లో చూసుకుంటే చదువుకుంటేనే లైఫ్, చదువు లేకపోతే లైఫ్, నువ్వు స్లిమ్గా ఉండాలి, నువ్వు బాడీ ఫిట్గా ఉండాలి, లేకపోతే లేవు అని. బాడీ ఫిట్గా లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదా, కాపురం చేయట్లేదా, పిల్లలు పెట్టట్లేదా, వాళ్ళు ఉద్యోగాలకు బతకట్లేదా? ఒక్కొక్కటి మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది. అందరినీ మనం పట్టించుకుంటూ వెళ్తే మనమే కుంగిపోతూ ఉంటాం. వాళ్ళు తీసుకోవాలి, మనకు నచ్చింది మనం తీసుకోవాలి. అవి కూడా ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ గా మనల్ని నిల్చోబెడతాయి. అవును కదా, అది వాస్తవం. అది మనకి ఆ టైంకి చిన్న సాడ్ ఫీలింగ్, అంటే ఒక చిన్న బాధ అనిపిస్తుంది, అరే ఏంటి నాకు అసలు అలాంటిది కూడా, నేను ఓపెన్ చెప్తాను, నాకు అసలు అలాంటిది కూడా ఉండదు. సో కానీ అలాంటివే మనకి ఒక మంచి స్ట్రాంగ్నెస్ ఇస్తుంది, బూస్టింగ్. ఎవరైనా నువ్వు లావుగా ఉన్నావు అని అంటే నేను ఒకటే అంట, నేను లావుగా ఉన్నాను, నాలాగా నువ్వు డాన్స్ చేయగలవా? నీతో పాటు నేను పరిగెత్తలేకపోవచ్చు, నాలాగా నువ్వు బాడీ గ్రేస్తో నువ్వు చేయగలవా? చేయలేవు. మరి ఎంత లావు నేను డాన్స్ చేస్తున్నాగా,
వాళ్ళ పరిగెత్తలేకపోవచ్చు, కానీ పరిగెత్తగలను నేను, ఎంతో కొంతవరకు పరిగెత్తగలను కదా. ఎప్పుడైనా బాడీ షేమింగ్ అనేది నేనేం చెప్తాను, నా పాలసీ ఏంటంటే, మనం ఒకరిని ఏలు పెట్టి చూపిస్తున్నామంటే యువతలో 4 ఏళ్ళు మనల్ని చూపిస్తూ ఉంటాయి. అంటే మనం ఒకరిని ఒకరితో పాయింట్ చేస్తున్నాం, కానీ యువతలో 4 పాయింట్ చేస్తూ ఉంటారు. అది గుర్తుంచుకుంటే ఎవరు పాయింట్ చేయరు. సూపర్. సో ఫణి గారు, మరి ఈ విషయానికి ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, మరి అదైతే మాత్రం మరి జెన్యున్గా చెప్పాలి. మరి అడగండి. చెప్పేస్తారు. చెప్పేస్తాను. మరి అది లేదు అది కాదు అని అనకూడదు. అలాంటిది. ఓకే. సో ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి మనకి? అసలు మనకి ఏమి లేవండి. నేను అందుకే అడిగాను, జెన్యున్ గా చెప్పాలి అన్నాను. నేను సీరియస్ గా చెప్తున్నాను, నాకు ఇంతవరకు ఏ లవ్ స్టోరీ లేదు. అదేంటది, వన్ సైడ్ లవ్ కూడా లేదా? వన్ సైడ్ లవ్ కూడా లేదు. అంటే వన్ సైడ్ లవ్ అంటే నేను బేసికల్లీ నేను అమ్మాయిల్ని చూస్తూ ఉంటాను. ఎవరికైనా అబ్బాయి అన్న తర్వాత అమ్మాయి నచ్చకుండా ఉండదు, అది సృష్టి కార్యం అనమాట. నాకు నచ్చుతారు, ఓకే బాగున్నారు కదా, ఆహా ఈ అమ్మాయి బాగుందిరా అనుకుని వదిలేయటం ఇంకంతే. తర్వాత ఆ అమ్మాయి వెనకాల పడాలి అలాంటిది ఎప్పుడు నాకు ఎప్పుడు కూడా ఒక ప్రపోజల్ చేయాలి, ఒక లవ్, ఇది అమ్మాయి నచ్చింది, మ్యారేజ్ ప్రపోజల్ అలా ఎప్పుడు అనిపించలేదా మీకు? నాకు ఎప్పుడు అనిపించలే. అంటే అది అనిపించడం కూడా ఒక కారణం ఉంది. ఏంటి? నాకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందన్నమాట. నేను ఏ మనిషిని దూరం చేసుకోవాలని ఇష్టపడను. నాకు చాలా మంది నాకు తొందరగా క్లోజ్ అవుతూ ఉంటారు, నాతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటారు అందరూ. పొరపాటు నా అమ్మాయి నచ్చినప్పుడు నేను ఆ అమ్మాయికి నేను ఇలా ప్రేమిస్తున్నా అని చెప్తే ఆ అమ్మాయి నన్ను ఏమైనా అంటదేమో, అంటే ఇండస్ట్రీకి రాకముందులు ఇది, ఆ అమ్మాయి నన్ను ఏమైనా అంటదేమో, ఎందుకు మనకంత అదేదో ఫ్రెండ్లీగా బాగున్నాం కదా అని నేను ఎక్కువ ఎవరిని ట్రై చేయలేదు. అట్ ద సేమ్ టైం నాకు బిఫోర్ ఇండస్ట్రీ నేనంతా సరదాగా ఫ్రెండ్స్తో ఉండటం, ఎంజాయ్ చేయటం, బయటికి వెళ్ళటం, తినటం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటం, తాగడం, అది కూడా చెప్పాలి కదా. తాగటం అనేది లేదండి. వన్స్ అపాన్ ఎ టైమ్ ఉండేది, ఇప్పుడు అదేం లేదు. ఎక్కువ శాతం మూవీస్కి వెళ్ళటం, సరదాగా ఒక ప్లేస్లో కూర్చొని నాకు ఈ రోజుకైనా సరే ఒక 10 మంది జనాలు ఉంటే అక్కడ కూర్చొని మాట్లాడటం, ఒక డిస్కషన్లో ఉండటం నాకు చాలా ఇష్టం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఒక అమ్మాయి ప్రపోజల్ చేస్తే వచ్చింది అనుకుందాం, చేస్తారు కదా ప్రపోజల్, మీకు ఇప్పటివరకు ఏ ప్రపోజల్స్ రాలేదా? ప్రపోజల్స్ వచ్చినాయి, నేను కాదనలేదు. బట్ కాకపోతే వాళ్ళందరూ చిన్నపిల్లలు, ఇన్స్టాలో మెసేజ్లు, అలా మెచ్యూరిటీ ఏజ్ కాదు. ఏమని పెడుతుంటారు? మీరంటే నాకు ఇష్టం అండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. అది వాళ్ళకి తెలియని వయసు. ఎవరికైనా సరే ఇప్పుడు వన్స్ అపాన్ అ టైం నేనున్నాను, చిరంజీవి గారికి కూడా మెసేజ్ పెట్టాను. నేను చిరంజీవి గారు వీరాభిమాని అనమాట. సార్ నేను చిరంజీవి గారిని ఒక ఫంక్షన్లో చూసా. అంటే ఇలా పక్కన నిలబడ్డాడు ఆయన పక్కన నిలబడినప్పుడు నేను ఆయనతో ఫోటో కూడా దిగలేకపోయా. అలా చూస్తూ, అలా బ్లాంక్ ఫేస్తో అలా చూస్తూ ఉన్నా. మా చిరంజీవి గారిని ఇంత దగ్గర చూశాను, అదే నాకు ఏమంటారు ఒక పెద్ద వరంలా అనిపించింది అప్పుడు. కానీ బయటకు వచ్చినప్పుడు నేను అనుకున్నా, లేదు ఫోటో దిగపోవటం మంచిదైంది, చిరంజీవి గారితో నేను స్క్రీన్ షేర్ చేసుకోవాలని నా కోరిక ఉంది. ఆ కోరిక రోజు నేను ఖచ్చితంగా ఫోటో దిగుతాను. చూసారా, మనలో కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది ఎప్పటికీ అలా ఉంటే నిజంగా మనం పరిగెట్టగలం ఆ సక్సెస్ కోసం. నేను ఒకటే నమ్ముతా, ఏ మనిషి కన్నా ఓర్పు ఎక్కువ ఉంటే వాడు అనుకున్నది బాగా సాధిస్తాడు. అరే ఏంట్రా ఇది ఎలా అవుతుంది అని డిసప్పాయింట్ అవ్వటం, పక్కన వాడు ఎదుగుతున్నాడు వాడి మీద కుళ్ళుకోవటం ఉంటే ఖచ్చితంగా మనిషి ఎదగలేడు. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్, మన హార్ట్ పాజిటివ్గా ఉంటే మన ఆలోచనలన్నీ పాజిటివ్గానే వస్తాయి. మనం వాడి గురించి చెడుగా ఆలోచించామా మన మైండ్ మొత్తం చెడుగానే ఉంటుంది.